హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గన్నా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 23. వల్లి తడబడే అడుగులతో ధీరజ్ రూమ్ ముందుకు వచ్చి ఆగింది. గట్టిగా ఓసారి గాలి పీల్చుకొని వదిలి మెల్లిగా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె డోర్ ఓపెన్ చేయగానే ఒక మత్తయిన సువాసన తగిలింది గాఢంగా. వల్లి రూంలోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యపోయింది. నేల కనబడకుండా మల్లెలు, గులాబీలతో అందంగా డెకరేషన్ చేసి బెడ్ పైన ఫుల్గా డెకరేషన్ చేశారు. పూలతో అందంగా లవ్ సింబల్స్ వేసి. డోర్ సౌండ్కి మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉన్న ధీరజ్ వల్లి వైపు చూసి చిన్నగా నవ్వుతాడు. ఉఫ్! ఆ నవ్వేంట్రా బాబు! నాకిక్కడ వణుకు వస్తుంటే అనుకొని డోర్ లాక్ చేసి ఆ రూమ్ అంతా ఓసారి చూసి ధీరజ్ ముందుకు వెళ్ళి పాల గ్లాస్ అతడి ముందు పెట్టింది. ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేశాడు ధీరజ్ బాబు. పాలు అని గ్లాస్ వైపు చూపించింది వల్లి. అవి ఇద్దరం పంచుకోవాలి అనుకుంటా కదే అని వల్లిని నెమ్మదిగా అతడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కానీ ఆమె వనకడం అతడికి తెలుస్తూనే ఉంది. ఎందుకే అంతలా భయపడుతున్నావు అన్నాడు ధీరజ్. ఏమో ధీరా, ఇప్పటివరకు బానే ఉన్నారా, కానీ రూంలోకి వచ్చేసరికి షివరింగ్ వచ్చేస్తుంది అని అమాయకంగా చెప్పింది వల్లి. ముందు ఆ వనకడం ఆపవే అని వల్లిని లేపి అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమెకి ఇంకా షివరింగ్ తెప్పిస్తాడు ధీరజ్. ధీరా అని నత్తిగా పలుకుతుంది వల్లి. "ఉమ్" అంటాడు ధీరజ్ వల్లి తలలో ఉన్న మల్లెల సువాసనని గాఢంగా పీలుస్తూ. "భ భయంగా ఉందిరా, ముందా భయపడడం మానేయ్ అన్నానా" అంటాడు ధీరజ్. అంటుంది కానీ వల్లి గుండె అదురుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు పాలు పంచుకుంటారు. ధీరజ్ వల్లిని వెనక నుండి చుట్టుకొని ఆమె మెడల్లో తగులుతున్న హారానికి "ఇది తీసేయవే, మళ్ళీ మధ్యలో మనకి డిస్టర్బెన్స్" అన్నాడు. హా అని వణికే చేతులతో ఆ హారాన్ని అలాగే ఆమె మెడలో ఉన్న ఇంకొక నెక్లెస్ని కూడా తీసి ధీరజ్ వైపు చూస్తుంది వల్లి. పిన్స్ అన్నాడు ధీరజ్. అలాగే అని ఆ పిన్స్ కూడా తీసి ఆమె కొంగు కిందకి జారిపోతూ ఉంటే దాన్ని భుజాన వేసుకొని ధీరజ్ని చూస్తుంది. ఇలా రా అని ధీరజ్ ఆమెకి చేయి అందివ్వగానే ఆమె చేయి అతడి చేతిలో కలుపుతుంది వల్లి. మొదలు పెడదామా అని అడిగాడు ధీరజ్ వల్లిని బెడ్ మీదకి చేరుస్తూ. కళ్ళు మూసి తెరిచింది వల్లి. ఆమె అనుమతి ఇవ్వడమే ఆలస్యం. వల్లి గుండెలపై ఉన్న చీరని పక్కకి లాగాడు ధీరజ్. దాంతో లైట్ అని కళ్ళతోనే సైగ చేసింది వల్లి. ఉండనివ్వవే అన్నాడు ధీరజ్. ధీరా ప్లీజ్ అంది వల్లి. "హ్మ్. ఓకే" అంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వెలుతురులో భార్య అందాలు చూడాలి అని తెగ ఆరాటపడుతూ ఉన్నాడు ధీరజ్. ఆమె మెడ మీద అతడి తడి ముద్దులు అద్దుతూ వల్లి చేతులు అతడి షర్ట్ బటన్స్ పై పెట్టాడు. వల్లి అతడి పనులకి పరవశించిపోతూ అతడి షర్టు బటన్స్ అన్నీ ఓపెన్ చేసి అతడి షర్టుని ధీరజ్ ఒంటి నుండి వేరు చేసి అతడి బలమైన ఛాతీని ఆమె చేతితో తడుముతూ ధీరజ్ కళ్ళల్లోకి చూస్తుంది. ధీరజ్ చిన్నగా నవ్వడంతో వల్లి ఆమె తలని సైడ్‌కి వంచి నవ్వుకుంటుంది. మెడ మీద నుండి ఎద మీదకి పాకి ఆమె జాకెట్ హుక్స్‌ని మెల్లిగా తీసేస్తూ ఉంటే అతడి మునివేళ్ళు ఆమె సున్నితమైన ప్రదేశంలో తాకి ఆమె గుండె వేగాన్ని అమాంతం పెంచేస్తాయి. అతడి తాకిడికి బిగుసుకుపోయిన గుండెలకి జాకెట్ పూర్తిగా విప్పేసి ఆమె బంధనాలకి విముక్తి కలిగిస్తాడు ధీరజ్. ఆ పర్వతాల మధ్యలో అతడి తలని చేర్చి అక్కడ కాసేపు హాయిగా సేదతీరి ఆమె పర్వతాలను ఎరుపెక్కించి ఎంగిలి అంటించి ఆ తర్వాత ఆమె నాభి మీదకి చేరతాడు. ఆమె నడుముకి ముద్దులు అద్ది కాసేపు అక్కడ ఆడుకొని ఆమె చీర కుచ్చిళ్ళు లాగేసి ఆమె నడుముకి ఇరువైపులా చేతులతో పట్టుకొని ఆమె నాభిని ముద్దాడడం స్టార్ట్ చేస్తాడు. ఆ దాడికి అబ్బా అని తీయగా మూలుగుతూ అతడి తలని ఇంకా ఆమె కడుపులోకి నొక్కుకుంటుంది వల్లి. ఆమె నాభి చుట్టూ ముద్దాడి ఆమెను బోర్లా తిప్పి ఆమె వీపు నుండి మొదలుపెట్టి అరికాలు వరకు ముద్దులతో అభిషేకిస్తాడు ఆమె తనువుని. అతడి పనులకి వల్లికి పిచ్చెక్కిపోతూ ప్లీజ్ ధీరా, నా వల్ల కావట్లేదురా అంటుంది. అయినా కూడా ధీరజ్ వల్లి మాటలు వినకుండా
మళ్ళీ ఆమెను వెల్లకిలా తిప్పి ఆమె మీదకి చేరుతూ ఆమె మెడ వంపున మళ్ళీ ముద్దాడడం స్టార్ట్ చేస్తాడు. అతడి పనులకి ఇంకా ఇంకా ఏదో కావాలి అని ఆమె తనువు ఆరాటపడుతూ ఉంటే అతడి జుట్టులోకి చేతులు పెట్టి గట్టిగా పట్టుకొని అతడిని ఆమె మీదకి లాక్కొని ప్లీజ్ రా, ఇక నా వల్ల కావట్లేదు, నన్ను తీసేసుకోదీరా అంది వల్లి. అయినా కూడా ధీరజ్ మళ్ళీ అతడి ముద్దుల ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే ఈసారి ధీరజ్ చెంప పైన చిన్నగా ఒకటి పీకి నా వల్ల కావట్లేదు ధీరా, అర్థం చేసుకోరా అంది. ఆమె రియాక్షన్‌కి ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ ఆమె పెదాలని అందుకొని అతడి తనివి తీరా ముద్దు పెడుతూ, ఆమె పెదవుల్లోని మకరందాన్ని దోచుకుంటూ, ఆమెకు హాయిని కలిగిస్తూనే ఒక్కసారిగా భయంకరమైన నొప్పిని రుచి చూపించాడు. ఆ నొప్పికి బెడ్‌షీట్ గట్టిగా ఆమె పిడికిట్లో బంధించేసి అరిచేసింది వల్లి. ఆమె బాధకి సారీ చెప్తూ ఆమె కన్నీళ్లు తుడిచి "పెయిన్‌గా ఉందా?" అని అడిగాడు. కాస్త నొప్పి తెలుస్తూ ఉన్నా కూడా దాంతో పాటే కాస్త సుఖం కూడా తెలుస్తూ ఉండడంతో "హుహు" అంటుంది కన్నీళ్లతో. ఆ కాస్త నొప్పి కూడా పోయేలా అతడి కదలికలు మొదలుపెట్టి, ఆ తర్వాత ఆమె అరచేతులను అతడి అరచేతులతో ముడేసి అతడి వేగం పెంచుతాడు ఆమె మీద. వయ్యారంగా ఇద్దరి తనువులు ఉయ్యాల ఊగుతూ ఉంటే గాలి కూడా వారి మధ్యలోకి దూరకుండా సిగ్గుపడి పక్కకి తప్పిపోతుంది. అతడి దృఢమైన దేహం కింద ఆమె అందాలు నలిగిపోతూ ఆమెకి తీయని బాధని పరిచయం చేస్తూ ఉన్నాయి. అతడు ఇస్తున్న తీయటి బాధని హాయిగా భరిస్తూ ఉంది వల్లి. ఆమెపై అతడు కదిలిన ప్రతిసారి ఆమె గోటి గుర్తులు అతడి వీపు నిండుగా పరుచుకుంటున్నాయి. ధీరా అని ఆమె నోటి నుండి అతడి పేరు వచ్చిన ప్రతిసారి ఆమె పెదవులు అతడి పెదవుల మధ్యలో నలిగిపోతున్నాయి. అలా వాళ్ళ ప్రేమని జయించి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోయి వాళ్ళ ప్రణయపు యుద్ధాన్ని తెల్లవారాక ముగించి వల్లి పక్కన వాలాడు ధీరజ్. అతడి అలుపు తీర్చుకుంటూ ఆయాసపడుతున్న వల్లిని చూశాడు ధీరజ్. ఆమె కూడా తల తిప్పి ధీరజ్ని చూసి చిన్నగా నవ్వింది. ధీరజ్ వల్లిని అతడి ఎదపై చేర్చుకొని చెదిరిన ఆమె కుంకుమ బొట్టుని గర్వంగా చూసి ఆమె జుట్టుని సవరించి ఆమె పాపిట్లో ముద్దు పెట్టుకొని ఈ టైం కోసం ఎంత ఎదురు చూశానో తెలుసా, ఇప్పుడు పూర్తిగా నువ్వు నా సొంతమే అన్నాడు ధీరజ్. ఈ క్షణం కోసం ఎంత పడిగాపులు కాశానో తెలుసా అని ఆమె పెదవులపై ముద్దు పెట్టగానే వల్లి సిగ్గుపడుతూ ఉంటే, నేను పెట్టే ప్రతి ముద్దుకి నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నీతో సరసం స్వర్గంలా ఉందే నాకు. ఎన్నిసార్లు నిన్ను నాలో కలుపుకున్నా కూడా ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది తప్ప అలుపనేదే రావట్లేదేంటే? మరి ఇంత అడిక్ట్ అయిపోయేలా చేస్తున్నావేంటే? ఏం మత్తు మందుందే నీ బాడీలో? అని మళ్ళీ వల్లి మీదకి చేరాడు ధీరజ్. రేయ్! ఇప్పటికే తెల్లవారిపోయింది. నీ పని ఇక ఆపేయరా! ప్లీజ్ కాసేపైనా పడుకుందాంరా అని అంది వల్లి. నో బేబీ. ఇప్పుడు నువ్వేం చెప్పినా నేను విననే. ఎందుకంటే ఈ టైం నాది. నేను చెప్పినట్టే నువ్వు వినాలి. అంతే అని మరోమారు ప్రణయపు యుద్ధానికి తెరతీశాడు ధీరజ్. ముందు వద్దు వద్దు అన్నా కూడా అతడి ప్రేమకి తల వంచి అతడిలో ఇష్టంగా కరిగిపోయింది వల్లి. ఈసారి కష్టంగా అతడిని పక్కకి నెట్టి వేగంగా శ్వాస తీసుకుంటూ చంపేస్తావారా, కనీసం కాసేపు గ్యాప్ అయినా తీసుకోరా, ప్లీజ్ కాసేపు పడుకుంటాను అని వల్లి ఏడుపు మొహం పెట్టేసరికి ధీరజ్ చిన్నగా నవ్వుతూ అలాగే రా అని అతడి చేతులు చాచడంతో వల్లి అతడి పైకి చేరి అతడి ఎదపై కోపంగా ఆమె పళ్ళు దింపి అప్పుడు అతడిని గట్టిగా చుట్టుకొనే పడుకుంటుంది. ఆవ్ రాక్షసి, నువ్వెక్కడ కొరికావో నేను కూడా అక్కడ కొరకాలా మరి అని అడిగాడు ధీరజ్ నవ్వుతూ. అమ్మో వద్దు అని ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి అలసిన శరీరానికి విశ్రాంతిని ఇచ్చింది వల్లి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.